ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభువైన యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితాలలో చాలా సమయాలలో అవమానము అనేది మనలను చాలా కృంగదీసేదిగా ఉంది. మనకున్న లోటును బట్టి, మనకున్న వైకల్యాన్ని బట్టి చాలామంది మనలను అవమానపరుస్తూ ఉంటారు. మనన్న దీనస్థితిని బట్టి కొన్ని సమయాలలో మన పొరుగు వారికి, మన యొక్క బంధుమిత్రులకు మనకు లేని స్థితిని బట్టి వారు మనలను అవమానపరుస్తూ ఉంటారు. ఆ అవమానం అనేది చాలా భయంకరం. కొంతమంది ఆ అవమానంతో ఎలా ఉండాలో, ఎలాగా డీల్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మన యొక్క అవమానాలను కూడా గుర్తించే దేవునిగా ఉన్నాడు. మన అవమానాన్ని దేవుడు గుర్తించి మన అవమానం కోసం ఒక పరిష్కారం కూడా ఆయన చూపించే దేవునిగా ఉన్నాడు. ఎట్లా చెప్పగలము ఈ మాట అంటే, దేవుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కని వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది: మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మరొకసారి చదువుతున్నాను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఈ మాటలు ఇశ్రాయేలీలకి దేవుడు చెబుతూ, మీరు ఏ ఏ స్థలాలలో అయితే అవమానం పొందారు, ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె పేరు లేయా. ఈమె లాబాను కుమార్తెగా ఉంది. ఆమె సహోదరి అయిన రాహేలును చూసినప్పుడు వాళ్ళిద్దరిని గమనించినట్లయితే రాహేలు చిన్నదైనా కానీ ఆమె ఒక రూపవతిగా ఉన్న స్థితిని బట్టి, ఈమె లేయా పెద్దదైనా కానీ ఆమెకు జబ్బు కండ్లు ఉన్న స్థితిని బట్టి లేయా అన్ని సమయాలలో అవమానాన్ని పొందుకుంది. బహుశా రాహేలును ఇష్టపడినంతగా లేయాను ఎవరూ ఇష్టపడలేదు. ఎలా మనం గమనించగలము అంటే, వారికి వరసైన ఒక వ్యక్తి యాకోబు వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు యాకోబు రాహేలును ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. మరలా లేయాను తన తండ్రి మోసము ద్వారా యాకోబుకి పెళ్లి చేశాడు. ఇలా అందరి చేత హీన స్థితిలో, అవమానపరచబడిన స్థితిలో లేయా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమె వైకల్యం అది, జబ్బు కళ్ళు ఆమెకు ఉన్నాయి. దానిని బట్టి అందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే అవమానిస్తూ ఉన్నారు. చెల్లి అవమానించింది, తండ్రి అవమానించాడు, భర్త అవమానించాడు. అయితే దేవుడు ఆమె దీనస్థితిని గమనిస్తూ ఉన్నాడు. వాగ్దానం ఏమనుంది అంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వబోతూ ఉన్నా. మరి లేయా జీవితంలో ఈ వాగ్దానం ఏదైనా నెరవేర్చబడిందా అంటే నెరవేర్చబడింది. ఎలాగో అంటే, దేవుడు యాకోబుకు 12 మంది కుమారులను ఇవ్వగా ఆ 12 మంది కుమారుల్లో 6 కుమారులు లేయా గర్భము ద్వారానే వచ్చారు. అది ఘనత కాదా? మరీ ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు వారు యోధా గోత్రంలో పుట్టారు. ఆ యోధా గోత్రానికి తల్లి లేయా. యాకోబు ఎంతో ఇష్టపడిన రాహేలు చాలా తక్కువ సమయం తనకు భార్యగా ఉండి మధ్యలోనే చనిపోయింది. కానీ జీవితపు చివరి స్థితి వరకు కూడా లేయా యాకోబుకు భార్యగా ఉండగలిగింది. అదే సమయంలో పితరుల యొక్క క్రమాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము, షేరా, ఇస్సాకు, రెబ్కా. మరి ఇప్పుడు యాకోబుకి 2 భార్యలు కదా. ఆ 2 భార్యలో ఆ యొక్క క్రమంలో ఎవరు నిలవబడ్డారు అంటే లేయా నిలవబడింది. లేయా ద్వేషించబడింది, అవమానం పొందుకుంది. కానీ దేవుడు ఆ అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చాడు. ఇప్పటికీ కూడా మనము లేయా కుమారులైన లేవీని జ్ఞాపకం చేసుకోవచ్చు. మందిరపు పరిచర్యలో యాజకత్వం పొందిన ఆ లేవి ఎవరు కుమారుడు? యాకోబు ఎంతో ప్రేమించిన రాహేలు కుమారుడు కాదు, కానీ లేయా, ద్వేషించబడిన లేయా యొక్క కుమారుడు. అలాగే ప్రభువారు వచ్చిన యోధా గోత్రం,
దావీదు వచ్చిన యోధా గోత్రము, వీళ్ళందరికీ కూడా తల్లి ఎవరు అంటే లేయా. కాబట్టి ప్రియులారా, మీరు ఈ సమయంలో ఏ విధమైన అవమానము మీ వర్క్ ప్లేస్లో కానివ్వండి, మీ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మీ స్టడీ సర్కిల్లో కానివ్వండి అవమానం పొందుతున్నారా? నిరుత్సాహపడవద్దు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఎంతో గొప్పది. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను తప్పక దేవుడు మనకిస్తాడు. ఎక్కడైతే మనం అవమానపరచబడ్డామో అక్కడే దేవుడు రెండింతల గొప్ప స్థితిని ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మిన వారందరము కూడా ఈ వాగ్దానము చేత పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మా జీవితాల్లో చాలా సమయాలలో మాకున్న వైకల్యాన్ని బట్టి, లేని స్థితిని బట్టి అవమానం పొందుతూ ఉన్నాము. నాయన, ఈ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. లేయా జీవితంలో ఏవైతే అవమానాలు పొందుకుందో ఆ అవమానాలకు ప్రతిగా నాయన మీరిచ్చిన రెట్టింపు ఘనతను బట్టి స్తోత్రాలు. మా జీవితాలలో కూడా అటువంటి రెట్టింపు ఘనతను మీరు దయచేయండి. నాతో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి వారి వర్క్ ప్లేస్లలో కానీ నాయన ఏ స్థితిగతులలో వారు అవమానం పొందుకుంటున్నారో ఆ అవమానాన్ని మీరు దర్శించండి, దానిని రెట్టింపు ఘనతగా మీరు మారుస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సందేశము మీకు ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే, మీరు దీవించబడినట్లయితే కనుక ఈ దీవెన మీతోనే ఉంచుకొనక అనేకులకు పంచిపెట్టడం ద్వారా ఇటువంటి ఆశీర్వాదము అనేకులకు మీరు ఇవ్వగలరు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.